హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జాబ్ సైడ్ విత్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి అమెజాన్ కంపెనీ నుంచి గైస్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో మనకి రోల్ వచ్చేసరికి యాడ్స్ వాచింగ్ అండ్ రివ్యూ జాబ్ అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రీ ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే వర్క్ చేసుకోవడానికి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో పర్ మంత్ వచ్చేసరికి అప్ టు మనకి 32,000 వరకు శాలరీ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మనం చేసే కొంది సో మనకి ఇంక్రిమెంట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో స్టార్టింగ్ అయితే మనకి 28 నుంచి 32 వరకు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. పర్ వీక్ వచ్చేసరికి మనకి 5 డేస్ వరకు వర్క్ అయితే ఉంటుందన్నమాట. 2 డేస్ అయితే లీవ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, వీక్ ఆఫ్. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేద్దాము. సో అసలు రోల్ ఏంటి, మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మన ఛానల్ వచ్చేసరికి డైలీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ని అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో దాంతో పాటుగా మీకు డైరెక్ట్ అప్లై లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో లేట్ చేయకుండా టుడే జాబ్ ఆపర్చునిటీ గురించి చెక్ చేద్దాం. సో రోల్ వచ్చేసరికి మనకి యాడ్ ఆప్స్ అసోసియేట్ అమెజాన్ యాడ్ ఆప్స్ అని అయితే ఇచ్చారు మనకి. సో లొకేషన్ హైదరాబాద్ అయితే ఇచ్చారు. అంటే వర్క్ లొకేషన్ హైర్ చేసుకుంటున్న లొకేషన్ అయితే హైదరాబాద్. మనకి వర్క్ మోడ్ వచ్చేసరికి వర్చువల్గానే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇటు లెఫ్ట్ రైట్ సైడ్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇచ్చారు చూడండి. సో హైదరాబాద్, ఉత్తరప్రదేశ్లో చాలా లొకేషన్స్ అయితే ఉన్నాయి. వీటిలో మనకి వర్చువల్ అనమాట. సో వర్చువల్గా అయితే మనం వర్క్ మోడ్ అనేది వర్చువల్గా అయితే ఉంటుందని సో ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఈ యొక్క పర్టికులర్ రోల్ వచ్చేసరికి అమెజాన్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ రిలీజ్ అని ఇక్కడ చూసుకోవచ్చు మీరు. amazon.jobs వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి ఈ రోల్ అనేది రిలీజ్ ఉందనమాట. సో వన్స్ మీరు సెలెక్ట్ అయితే ఈ రోల్కి వచ్చేసరికి అమెజాన్ అడ్వర్టైజింగ్ టీంలో అయితే మీరు వర్క్ చేస్తారనమాట. సో ఈ టీంలో వచ్చేసరికి యాడ్స్ అనేవి వీళ్ళు డిస్ప్లే చేస్తూ ఉంటారు కదా, ఆ యాడ్స్ మీద అయితే మీరు వర్క్ చేస్తారు. అవి ప్రాపర్గా ఉన్నాయా లేదా, సో లేకపోతే వాటిని కరెక్ట్ చేయడం కానీ అలాంటి రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ యొక్క టీంలో వచ్చేసరికి ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చెక్ చేద్దాం. సో ఈ రోల్కి మీరు అప్లై చేసుకోవాలంటే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో బ్యాచిలర్స్ డిగ్రీ అంటే చాలామంది ఓన్లీ డిగ్రీ క్యాండిడేట్స్ మాత్రమే అనుకుంటారు గైస్, కాదనమాట. సో ఎనీ డిగ్రీ వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనకి స్కిల్స్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి కదా, ఎంఎస్ ఆఫీస్ కానీ, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్. సో ఇవన్నీ కూడా మీకైతే వచ్చి ఉండాలని ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ అంటే అవే. సో ఎంఎస్ ఆఫీస్ కానివ్వండి, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్, ఇవైతే మీకు తెలిసి ఉండాలన్నమాట. వాటితో పాటుగా అమెజాన్లో ఏ రోల్కైనా కానీ మనకి ఇంగ్లీష్ మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలన్నమాట. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్లయింట్స్ అనేవాళ్ళు ఉంటారు కాబట్టి సో వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలి. ఇంగ్లీష్లో మాట్లాడడం, ఇక్కడ స్పీక్, రైట్, రీడ్ అంటే మాట్లాడటం, రాయడం, చదవడం, ఇవైతే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలన్నమాట. సో ఇక్కడ కింద కూడా అప్డేట్ చేశారు చూడండి, అవర్ ఇంక్లూజివ్ కల్చర్ ఎంపవర్ అమెజాన్స్ టు డెలివర్ బెస్ట్ రిజల్ట్స్ టు కస్టమర్స్. సో కస్టమర్స్ అనేవాళ్ళు ఎక్కువ, వాళ్ళకి ఫారిన్ క్లయింట్స్ ఉంటారు కాబట్టి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలి. సో ఇది గైస్, మీరు అప్లై చేసుకోగానే ఒకవేళ మీకు టెస్ట్ మెయిల్ అనేది వస్తే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. సో మీకు కామెంట్ చేస్తేనే కదా నాకు రిప్లైస్ అనేవి మనం అప్లై చేసుకున్నాక వస్తున్నాయా లేదని తెలిసేది. తప్పకుండా అయితే కామెంట్ చేయండి అప్లై చేసిన తర్వాత. సో ఎందుకంటే వేరే వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వ్యూవర్స్ కూడా. సో ఇప్పుడు అప్లై చేసుకున్న ప్రొసీజర్ అయితే చూద్దాం. సో మీకు డైరెక్ట్ డిస్క్రిప్షన్లో వచ్చేసరికి అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సేమ్ నేను ఏ పేజ్ అయితే చూస్తున్నానో ఆ పేజీ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ బటన్ అప్లై నౌ అనేది ఉంది కదా, సో ఇది క్లిక్ చేయాలి అప్లై చేయడానికి. సో ఒకవేళ మీకు అమెజాన్లో ప్రీవియస్ మీరు అప్లై చేసుంటే, ఒకవేళ మనం షాపింగ్ చేసిన ఈమెయిల్ ఐడి కానీ ఉంటుంది కదా, దాంతో కూడా మనం లాగిన్ అవ్వచ్చు అనమాట. ఆ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయ్యి జాబ్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో లాగిన్ టు యువర్ amazon.jobs.com అని ఉంది కదా, సో ఇక్కడైతే మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పాస్వర్డ్ అనేది అడుగుతుందన్నమాట. ఒకవేళ మాకు ఎలాంటి అకౌంట్ ఇందులో లేదు, ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాం అనుకుంటే ఇక్కడ మనకి క్రియేట్ వన్ అని ఉంది కదా, సో ఈ బటన్ ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక న్యూ అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోమని చూస్తుంది. యాజ్ యూజువల్ ప్రాసెస్ అనమాట. ఈమెయిల్ ఐడి, ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని
సో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ ఈ పేజ్కి వచ్చి సో మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యి సో మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీరు చాలామంది సో మొబైల్లో ఎలా రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలని అయితే డౌట్ ఉంటుంది కదా గైస్. మీకు అలాంటి డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా మీకు సో మొబైల్లో మీ రెజ్యూమ్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అనే వీడియో కూడా చేస్తాను. సో ఇలాగా క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయారనుకోండి, నెక్స్ట్ పేజ్కి వెళ్ళిన తర్వాత ఫర్గాట్ పాస్వర్డ్ ఒక బటన్ ఉంటుంది. అది క్లిక్ చేసి కూడా మీరు పాస్వర్డ్ మళ్ళీ రీసెట్ చేసుకొని సో లాగిన్ అవ్వచ్చు అనమాట. సో ఇది గైస్ టుడే జాబ్ ఆపర్చునిటీ ఫ్రమ్ అమెజాన్ అనమాట. మంచి ఆపర్చునిటీ, అది కూడా సో మంచి శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు వర్కింగ్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అసలు మిస్ అవ్వకండి, తప్పకుండా అప్లై చేసుకోండి. సో మీకు ఏమాత్రం రిప్లైస్ అనేవి మీ మెయిల్స్కి వస్తే మాత్రం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఏదన్నా వాకిన్ డ్రైవ్స్ పడ్డా కానీ లేదంటే ఏదన్నా జాబ్స్ నాకు వీడియో చేసే టైం లేనప్పుడు టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో నిన్న ఒక వాకిన్ డ్రైవ్ గురించి కూడా ఈరోజు అయితే పోస్ట్ చేశాను. పూణే లొకేషన్ అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను డైరెక్ట్ లింక్. అదైతే వెన్యూ చెక్ చేసుకొని మీరు అటెండ్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.